టీఆర్ఎస్ ఒక సెంటిమెంట్‌తో ఆంధ్ర వాళ్ళేదో దోచుకుంటున్నారని మాట్లాడితే ప్రజలు లెసన్ టీచ్ చేశారు. వాస్తవం కాదని. 2000, 3000 టీఎంసీలు గోదావరి నీళ్లు యావరేజ్ మినిమమ్ 2000 టీఎంసీ పర్ యానం సంవత్సరానికి సముద్రంలో కలిసిపోతుంది. 3000 కలిసిపోతున్నాయి. 200 టీఎంసీలకి బనకచెర్ల ప్రపోజల్ పెడితే ఆ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలు ఒక్క బొట్టు హరీష్ రావు గారు మాట్లాడింది ఆంధ్ర వాళ్ళు కన్నా వాడుకుంటే సహించేది లేదు అంటే పాకిస్తాన్ వాళ్ళు కూడా ఆ నీళ్లు తాగి బతకాలనుకుంటామే కానీ మనకు వ్యతిరేకమైన దేశం అని పాకిస్తాన్ వాళ్ళు తాగేదానికి నీళ్ళు లేక చావాలని కోరుకోం. నేను మొన్న ఏదో టీవీలో డిబేట్లో సడన్గా కనెక్ట్ చేశారు. రోజా గారి ఇంటికి వెళ్ళి కేసీఆర్ గారు రాయలసీమ రత్నాల సీమ నేను నా తమ్ముడు కలిసి ఆ సముద్రానికి పోతున్నాయి గోదావరి నీళ్లు, దాన్ని దీనికి వాడతామని సాక్షాత్ మీ మామ చెప్పాడయ్యా హరీష్ రావు గారు. మా స్నేహితుడు కేసీఆర్ గారు మా థిక్కెస్ట్ ఫ్రెండు. నేను బొజ్జల ఆయన ఒకటేసారి మంత్రులమి ఒకే మంచం ఒకే కంచం. ఆయన రోజా గారి ఇంటికి వచ్చి ఆ మాట చెప్పి నువ్వేమో ఆడ ఒక్క పొట్టు అని ఆడ వరదల్లో మేము సస్తుంటే అప్పుడు చెప్పాను నేను. ఆ వరదలు వచ్చినప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ గోదావరికి అయ్యా బీఆర్ఎస్ వాళ్ళు బిందులన్నా అడ్డం పెట్టండి, కాంగ్రెస్ వాళ్ళు చెంబులన్నా అడ్డం పెట్టండి అని చెప్పా. సముద్రానికి పోతే సంతోషం. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి కూడా సోదరుడు ఆయన ముఖ్యమంత్రి అయినాడు, సంతోషం. ఆడ బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా తెలుగుదేశం బ్లడ్డే. వాళ్ళంతా మా ముఖ్యమంత్రులు మా పార్టీలోంచి పోయిన వాళ్ళే, కాదంటంలా మంచిది. అయ్యా ఆ బీఆర్ఎస్ నాయకుల వాటికి నువ్వు కౌంటర్ చేసేదానికోసం ఆంధ్ర నీళ్లు వాడుకోకూడదని మీరు కూడా వాడబాకండి. అది ఎవరు ఈవెన్ తెలంగాణ వాళ్ళు కూడా సహించరు. ఎందుకంటే మీకు వచ్చే నీళ్ళని కన్నా డైవర్ట్ చేస్తే ఓకే దాని మీద చర్చలు జరగాల, పర్మిషన్లు అన్నీ ఉండాలా.